సార్ ఫస్ట్ బీకామ్ కంప్యూటర్ విద్యార్థులారా, బీటీపీ మనది ఒక సబ్జెక్టు. మీకు బీటీపీలో బ్యాంకింగ్ రంగ డెఫినిషన్స్, మూలాధారాలు, వాణిజ్య బ్యాంకుల యొక్క విధులు, అలాగే బ్యాంకింగ్ సిస్టమ్స్, ఇవన్నీ మనం గత సెషన్స్లో చెప్పుకున్నాం. ఈ బ్యాంకింగ్ రంగం, బ్యాంకింగ్ సెక్టర్ అనేది విత్త వ్యవస్థలో ముఖ్యమైనటువంటి భాగం. ఇన్సూరెన్సు, బ్యాంకింగ్. భారతదేశ విత్త వ్యవస్థ నిర్మాణముని బట్టి మన ఆర్థిక వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉన్నది. భారత విత్త వ్యవస్థకి విత్త సంస్థలు, విత్త మార్కెట్, విత్త పత్రాలు, విత్త సేవలు, ఇవన్నీ ముఖ్యమైనవి. విత్త సంస్థల్లో బ్యాంకింగ్ సంస్థలు, ప్రత్యేకీకరణ సంస్థలు ఉన్నాయి. విత్త మార్కెట్లో ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్, గృహాల విత్త మార్కెట్, గిల్టెడ్ మార్కెట్, ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్. విత్త పత్రాల్లోకి వచ్చేసరికి ద్రవ్య మార్కెట్లో ఉండే విత్త పత్రాలు, మూలధన మార్కెట్లో ఉండే విత్త పత్రాలు. విత్త సేవల్లోకి వచ్చేసరికి మర్చెంట్ బ్యాంకింగ్, లీజింగ్, ఫ్యాక్టరింగ్, క్రెడిట్ రేటింగ్, డిపాజిటరీ, ఇవన్నీ విత్త సేవల్లోకి వస్తాయి. అయితే విత్త మార్కెట్ అనేది రెండు రకాలు. మళ్ళీ ఇందులో మొట్టమొదటిది ద్రవ్య మార్కెట్ అంటే మనీ మార్కెట్, రెండోది మూలధన మార్కెట్ అంటే క్యాపిటల్ మార్కెట్. మళ్ళీ ద్రవ్య మార్కెట్ విభజన చేసినట్లయితే పిలుపు ద్రవ్య మార్కెట్, ట్రెజరీ బిల్స్, వాణిజ్య బిల్లుల మార్కెట్, వాణిజ్య పత్రాల మార్కెట్ అంటే డిపాజిట్స్ అండ్ సర్టిఫికెట్స్. క్యాపిటల్ మార్కెట్లో వచ్చేసరికి ప్రాథమిక మార్కెట్ అంటే నూతన షేర్లు, నూతన బాండ్లు, నూతన సెక్యూరిటీలు, ఇవన్నీ వస్తాయి. ద్వితీయ మార్కెట్లోకి వచ్చేసరికి సెకండరీ మార్కెట్, ఇది లోగడ జారీ అయినటువంటి షేర్ల మరియు సెక్యూరిటీల లావాదేవీలు. అయితే ఈ విత్త మార్కెట్ కొన్ని రకాల ముఖ్యమైనటువంటి విధులని నిర్వహిస్తూ ఉంది. ఒకటి పరపతిని సృష్టించడం, లిక్విడిటీని క్రియేట్ చేయటం, వివిధ వినియోగాల మధ్య ఆ ద్రవ్యాన్ని పంపిణీ చేయటం, ఇది ఒకటి. రెండోది ఆర్థిక వ్యవస్థలో పొదుపును సమీకరించటంలో దళారిగా అంటే మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఉంటుంది విత్త మార్కెట్. టోటల్ ప్రజలకు ద్రవ్యపరమైనటువంటి సేవలను అందించడంలో ముందుంటుంది విత్త మార్కెట్. పెట్టుబడిగా ఉపయోగపడే వివిధ పత్రాలు వివిధ రంగాల మధ్య సమానంగా పంపిణీ చేసి ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహిస్తుంది, ప్రేరేపిస్తుంది. సో ఈ 4 ముఖ్యమైనటువంటి విధుల్ని విత్త మార్కెట్ నిర్వహిస్తూ ఉంటుంది. విత్త మార్కెట్లో
ఒకటి ద్రవ్య మార్కెట్, రెండో మూలధన మార్కెట్. ద్రవ్య మార్కెట్ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే ద్రవ్య మార్కెట్ అండ్ మనీ మార్కెట్ డీల్స్ విత్ షార్ట్ టర్మ్ ఫైనాన్స్. స్వల్పకాలిక నిధులతో వ్యాపారం చేసేటటువంటి మార్కెట్ని ద్రవ్య మార్కెట్ అని అంటారు. అంటే స్వల్పకాలిక రుణాలు కోరుకునే వారికి ఈ మార్కెట్, అలాగే స్వల్పకాలిక నిధులు అందుబాటులో ఉన్న వాళ్ళని అనుసంధానం చేస్తుంది. ఇందులో ట్రెజరీ బిల్స్, వాణిజ్య బిల్లులు, ప్రామిసరీ నోట్లు, ప్రభుత్వ పత్రాలు మొదలైన స్వల్పకాలిక పత్రాలు అన్నీ చలామణి అవుతాయి. వాణిజ్య బ్యాంకులు స్వల్పకాలిక నిధులను సమకూర్చే సంస్థలుగా చెప్పవచ్చు. స్వల్పకాలిక నిధులను సమకూర్చే ముఖ్యమైనటువంటి సంస్థ వాణిజ్య బ్యాంకులు. ఇవి వ్యక్తుల యొక్క, సంస్థల యొక్క పొదుపును సమీకరణ చేసి వాణిజ్య సంస్థలకి, ఉత్పాదక సంస్థలకి, వ్యక్తులకి స్వల్పకాలిక రుణాలని అందజేస్తూ ఉంటుంది. ఈ మార్కెట్ పైనే కేంద్ర బ్యాంకు ఆధిపత్యం వ్యవహరిస్తూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేస్తుంది. కేంద్ర బ్యాంకు యొక్క ద్రవ్య విధానం ఈ మనీ మార్కెట్ లేదా ద్రవ్య మార్కెట్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంటే కేంద్ర బ్యాంకు యొక్క మానిటరీ కంట్రోలింగ్ ఈ వాణిజ్య బ్యాంకుల మీద పనిచేస్తుంది. మనది బ్యాంకింగ్ కాబట్టి విత్త మార్కెట్లో ఒక భాగమైనటువంటి ద్రవ్య మార్కెట్లో అని మనీ మార్కెట్లో బ్యాంకింగ్ రంగం అనేది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే క్యాపిటల్ మార్కెట్. ఇది ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్ అని రెండు రకాలుగా అంటారు, లేక స్టాక్ మార్కెట్ అని కూడా అంటారు. కంపెనీలు కొత్తగా జారీ చేసే షేర్లు, బాండ్లు, అప్పు పత్రాలు అమ్మేటటువంటి మార్కెట్ని ప్రాథమిక మార్కెట్ అని, జారీ అయిన తర్వాత కంపెనీ షేర్లతో జరిగేటటువంటి వ్యాపారాన్ని ద్వితీయ మార్కెట్ అని అంటారు. ప్రభుత్వ రుణపత్రాలు కూడా ఈ మూలధన మార్కెట్లోనే అమ్ముతూ ఉంటారు. ది క్యాపిటల్ మార్కెట్, మూలధన మార్కెట్ అనేది క్యాపిటల్ మార్కెట్ డీల్స్ విత్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్. ఇప్పుడు ఇవి మనం రెండు అంతర్భాగాలు చెప్పుకున్నాం. ద్రవ్య మార్కెట్లో ఉండేటటువంటి ఇంటర్మీడియరీస్, మూలధన మార్కెట్లో ఉండేటటువంటి ఇంటర్మీడియరీస్ గురించి ఒకసారి పరిశీలన చేస్తే ద్రవ్య మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, ఫారిన్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, నబార్డ్, ఇవన్నీ ద్రవ్య మార్కెట్లో ఉండేటటువంటి ఇంటర్మీడియరీస్. ఇంటర్మీడియరీస్ అంటే రెండు వ్యవస్థల మధ్యన లింక్గా ఉపయోగపడేది. అంటే పొదుపు చేసే వాళ్ళకి ప్రోత్సహిస్తూ, ద్రవ్య అవసరాలు ఉన్న వాళ్ళకి పొదుపును సప్లై చేస్తూ ఇంటర్మీడియరీగా ఈ ద్రవ్య మార్కెట్ ఉపయోగపడుతుంది. ఇక మూలధన మార్కెట్లో ఉండేటటువంటి మధ్యవర్తులు ఎవరంటే అభివృద్ధి బ్యాంకులు, అంటే ఐఎఫ్సి, ఎస్ఎఫ్సి, ఎస్ఐడిసి, ఇవన్నీ కూడా. అలాగే పెట్టుబడి సంస్థలు అంటే మ్యూచువల్ ఫండ్స్, అలాగే ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ పెట్టుబడి సంస్థల్లోకి వస్తాయి. భూమి అభివృద్ధి బ్యాంకులు, వ్యవసాయ పరపతి సంఘాలు, అలాగే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఎగ్జిమ్, అలాగే
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా భారతదేశ ద్రవ్య లేదా విత్త వ్యవస్థలో మధ్యవర్తులుగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఇది బ్యాంకింగ్ రంగం చెప్పుకోవలసినటువంటి విత్త వ్యవస్థ, విత్త సంస్థల యొక్క అకౌంట్. ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ అంటే వాణిజ్య బ్యాంకులు, మనకు అవసరమైంది ఏంటంటే ఇప్పుడు వాణిజ్య బ్యాంకులు. ఈ వాణిజ్య బ్యాంకుల గురించి చెప్పుకోబోయే ముందు ఇప్పుడు మనం చెప్పుకున్న విత్త వ్యవస్థ మీద మీకు కొంత స్టడీ మెటీరియల్ ఇవ్వదలుచుకున్నాను. ఇదంతా మీరు ఒకసారి చదవండి. చదివి మీ దగ్గర మెటీరియల్ ఉన్నదని అనేటటువంటి ఉద్దేశంతో ఈ మెటీరియల్ మీకు సప్లై చేస్తూ ఉన్నాను. ఫైనాన్షియల్ సిస్టమ్స్, అలాగే చార్ట్, భారత విత్త వ్యవస్థ, భారతదేశ విత్త వ్యవస్థ, విత్త వ్యవస్థ యొక్క విధులు, ఇవన్నీ కూడా.
భలేగుందమ్మా, సూపర్.